ప్రైజ్ లార్డ్. ఈ రోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. పాపములు తెలియక చేసేవి, అతిక్రమములు తెలిసి చేసేవి. అయితే చాలా మంది అలవాటుగా చేసేస్తూ ఉంటారు ఆ అతిక్రమాల్ని. ఇది చేస్తే ఇది నాకు నష్టం కదా, నాకు ఇదివరకు అది ఎంతో బాధను కలిగించింది కదా, నాకు ఎంతో దేవుడి నుండి దూరం చేసింది కదా, నేను ఎంతో నష్టపోయాను కదా అని అనుకోరు. మరలా 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 కుక్క తన వాంతికి తిరిగినట్లుగా చేసిందే పొరపాటు చేస్తూ ఉంటారు. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అతిక్రమములు దాచిపెడితే నువ్వు వర్ధిలో, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకుంటే కనికరం పొందుతావు. అతిక్రమములు చేసి చాలా మంది నటిస్తూ ఉంటారు, వేషధారం చూపిస్తూ ఉంటారు. నేనేం తప్పు చేయలేదు, నేనేం పాపం చేయలేదు, నేనే దోషం చేయలేదని మరి నటిస్తూ మెప్పించడానికి, వాళ్ళ పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళు అతి త్వరలో ఘోరమైన దెబ్బ తింటారు. ప్రభు అన్నాడు, ఒప్పుకో, ఒప్పేసుకో, సరి చేసుకో. దేవుని దగ్గర నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకొని ఇంక దాని జోలికి వెళ్ళొద్దు. పాపమును ఒప్పుకుంటే దేవుని ద్వారా కనికరం పొందుతావు. పేతురు పొరపాటు చేశాడు, ప్రభువుని ఎరగనని బొంకాడు. అయితే వెంటనే ఆ తప్పును ఒప్పుకొని సరి చేసుకున్నాడు, ఇంకా మళ్ళీ ఆ తప్పు చేయలేదు, అందుకే కనికరం పొందాడు. దావీదు కూడా పొరపాటు చేశాడు, విశ్వాస ఉండి కూడా మరి చేయరాని పని చేశాడు. వెంటనే ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు, ఇంకా మళ్ళీ ఆ జోలికి వెళ్ళలేదు. అలా నీ జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు ఏమైనా నువ్వు చేస్తుంటే ఒప్పుకో, విడిచిపెట్టేయి, దేవుని కనికరం పొందుకుంటావు.